ఇవాళ మీకు ప్రామిస్ చేస్తున్నా ఫ్రెండ్స్, భానుడి కంటే భగ్గుమంటది ఇవాళ మన చిత్రగుప్త. కానీ విని ఎరగని ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ నిన్న భారతదేశంలో బయటకు వచ్చినాయి. ఏ పేపర్లు కవర్ చేయనివి చిత్రగుప్త 2 రోజుల ముందు కవర్ చేస్తాయి. మనం మాట్లాడిన తర్వాత పత్రికలలో వచ్చుడు స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత చర్చ మొదలవుతుంది. దిస్ ఈజ్ యువర్ చిత్రగుప్త. ఇన్ గాడ్ వి బిలీవ్ అండ్ రెస్ట్ ఇన్ డేటా. బంగ్లాదేశ్ మాల్డీవ్స్ని ఫుడ్ స్టెప్స్ని ఫాలో అవుతున్నారా అని అంటే ఎస్, ఫాలో అవుతుంది అని మనం చెప్పొచ్చు. బాయ్కాట్ భారత్, బాయ్కాట్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అని చెప్పి ఆట మొదలెట్టింది బంగ్లాదేశ్. బట్ బంగ్లాదేశ్ని డీస్టెబిలైజ్ చేసింది ఎవరు? మన ఇండియన్ యూనిటీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నది ఎవరు? సనాతన సంతానాన్ని నిర్మూలం చేస్తాననుకుంటుంది ఎవరు? బంగ్లాదేశ్ లాస్, ఈజ్ ఇట్ ఎ భారత్ లాస్? ఇది మనం డిస్కస్ చేసినాం వెనకటికి. మేబీ మే నాట్ బీ అని చెప్పి మనం అనుకున్నాం. ఇవాళ ఏదైతే ఇండియా బాయ్కాట్ క్యాంపెయిన్ ఏదైతే లాంచ్ చేస్తుందో, వెదర్ ఇట్ ఈస్ మోటివేటెడ్ బై పాకిస్తాన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ డీప్ స్టేట్, లేకపోతే చైనా ఏమన్నా చేయబెట్టిందా, ఇట్లాంటి ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కమెంట్ రూపంలో ఎంతోమంది మాకు తెలియజేశారు. సో స్ట్రేట్ ఇన్ టు ది చిట్టా, వెదర్ బంగ్లాదేశ్ అనే ఈ చిన్నపాటి పైజామా పటీచర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన భారత్కి లాస్ చేస్తారా అని అంటే, లాసెస్ టు ఇండియా ఒక సెక్యూరిటీ ఫ్రంట్లోనే ఉండకపోవచ్చు. ఆబ్వియస్గా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేది బంగ్లాదేశ్ నుంచి మనకు బాగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వెదర్ ఇట్ ఈస్ ఎ లాస్, నేను మీ విఘ్నతకి ఇచ్చి పెడతా. బార్డర్స్ అనేది మనది కంప్లీట్గా సీల్ లేవు, దే ఆర్ పోరస్. చొరబాటుదారులకు ఈజీ వే అనేది ఒకటి మన బార్డర్స్ అనేది ఉన్నది. సో ఇక్కడ నుంచి ఇల్లీగల్ ఇమైగ్రేషన్ అనేది బాగా జరగవచ్చు. వేరిన్ రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ని కూడా ఇట్లనే చేసిండ్రు. రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ ఆఫ్ బంగ్లాదేశ్ ఈజ్ ఇప్పటికీ అది రెస్పాన్సిబుల్ కంప్లీట్గా ఈ నరకయాతన ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతుందో దానికి కంప్లీట్గా రెస్పాన్సిబుల్ ఎవరున్నారు అని అంటే రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ విచ్ వాస్ ఫండెడ్ బై ది డీప్ స్టేట్ ఆర్ టు దట్ మ్యాటర్ చైనా క్రెడిట్ కార్డు తీసుకొని వీళ్ళు ఎంత నాటకాలు ఆడతారన్నది మనకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ పైజామా వాళ్ళు కూడా ఎవడు క్రెడిట్ కార్డు వాడతారో కూడా మనకు తెలుసు. ఇవాళ డెమోక్రటిక్ ఛాలెంజెస్ మనకు ఇవాళ మన కార్డుల మీద ఉన్నాయి. పొలిటికల్ ఇంబ్యాలెన్స్ బంగ్లాదేశ్లో అయినందుకు మన మీద ఎఫెక్ట్ పడుతుందా అని అంటే ఆబ్వియస్గా పాకిస్తాన్కి ఇది చాలా సంతోషకరమైన విషయం. కొన్ని సంవత్సరాల తర్వాత, దశాబ్దాల తర్వాత మళ్ళా ఏమంటారు పోయిన పాకిస్తాన్ని మళ్ళా చేతులకు తెచ్చుకోవడం అనేది వాళ్ళకు ఒక చిగురించిన ఆశ అని చెప్పి ఇలా విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. చైనా అబ్సల్యూట్గా ఒక గ్లోబల్ ఏషియాలా తన పెత్తనం చెలాంచాలనుకుంటున్న చైనా, పెద్దన్న తర్వాత నేనే పెద్దన్న అని చెప్పుకొని తిరుగుతున్న చైనా, భారత్ ఆర్థికంగా గట్టిగైతున్నా, భారత్ పొరుగు దేశాలతో గట్టిగైతున్నా చైనాకు వెన్నుల వణుకు పుడుతుంది. ఆ కాడికి వస్తే చైనా ఇది తట్టుకోలేదు. పెద్దన్న తత్వం కేవలం చైనాకే కాదు, ఇది షురువైందే అమెరికాకే. ఈ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్స్ ఏడికైనా ఉంటాయి, ఏడికైనా మొదలైతే వీళ్ళు ఏమేం చేస్తారు, రెజిమ్ చేంజెస్ ఏడికైనా తీసుకొని వస్తారు. ఈ రెజిమ్ చేంజెస్లలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఎట్లెట్లా సీడింగ్ చేస్తారు, ప్లాంటేషన్ చేస్తారు, ఆయా వ్యక్తులు దేశాలలో వచ్చి అరాచకాలు ఎట్లా సృష్టిస్తారు, మన బలగాలకు మననే ఎట్లా పరిచయం చేస్తారు, మన ఫోర్స్ ఒక సివిల్ వార్ క్రియేట్ చేసి ఎట్లా చేస్తారు అని అనేది మనం శ్రీలంకలో చూసినాం, మనం ఇవాళ బంగ్లాదేశ్లో చూసినాం. వెనకటికి పాకిస్తాన్లో ఇది జరుగుతూనే ఉంటుంది సర్వసాధారణం. ఇవాళ అమెరికాకి, చైనాకు, పాకిస్తాన్కి ఉన్న ఛాలెంజెస్ ఏంది భారత్తో? ఇవాళ నువ్వు డైరెక్ట్ వచ్చి దిన్ దహాడే భారత్తో నేను యుద్ధం చేస్తానంటే బద్దలు వలిగిపోతాయి. బద్దలు బాషింగాలు చేసే సైన్యం, పరాక్రమ సైన్యం, ప్రతిభావంతులు భారత్లో గట్టిగున్నారు. నువ్వు ఒక శాంక్షన్ పెట్టి భారత్ నాపలేవు. సంవత్సరాల శాంక్షన్లు పెట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనం పాడు చేసుకోలేం భారత్తో. బికాస్ మన డయాస్పోరా ఇలా ఇక్కడ మౌజ్ కదులితే దునియా మొత్తం కదులుతుంది. అది భారత్. ఇది పరిచయం చేసింది భారతీయ జనతా పార్టీ, ఇది పరిచయం చేసింది భారత్ని ప్రేమించే ఆ పొలిటికల్ పార్టీ. ఇవాళ కేవలం నువ్వు ఒక అన్ఫేర్ డీల్స్తోని ఒక దేశాన్ని వెనకకు నెట్టలేవు. ఎస్పెషలీ భారత్ లాంటి దేశానికి అన్ఫేర్ డీల్స్ చేసి నువ్వు వెనకటికి చేయలేవు.
యూ కెనాట్ ఆల్సో మన ఏమంటారు ఈ రిలీజియన్ ఆర్ టు దట్ మ్యాటర్ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేసి ఇన్స్టిట్యూషనల్ క్రైమ్ని కూడా నువ్వు ప్రమోట్ చేయలేవు ఈ దేశంలో. బికాస్ మన ఇంటెలిజెన్స్ చాలా గట్టిగా ఉన్నది, మన సంస్థలు చాలా గట్టిగా ఉన్నాయి, మన ఏజెన్సీలు చాలా గట్టిగా ఉన్నాయి, మన రక్షక బలగాలు చాలా గట్టిగా ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ది నేషనల్ సెక్యూరిటీ బద్దలే వలగొట్టుడు మన సైనికులకు తెలుసు. సో ఇవన్నీ కథలు ఈ 3 దేశాలు చేయగలుగుతాయనంటే భారత్తోని పెద్దగా చేయలేవు. సో ఫారిన్ ప్లేని లోపలికి తీసుకొస్తాయి, పొలిటికల్ హైజాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి, ఇంటర్నల్ ఇష్యూస్ లేవనెత్తనికి ప్రయత్నం చేస్తాయి. ఆ తరుణంలో వచ్చిందే ఫార్మర్ ప్రొటెస్ట్. ఆ తరుణంలోనే వచ్చింది ఈ ఫార్మర్ ప్రొటెస్ట్లకు మద్దతు తెలిపింది, ఖలిస్తానీ ఫోర్సులకు మద్దతు తెలిపింది ఏ దేశమో మనందరికీ తెలుసు. ఈ కెనడా ప్రభావితం ఈ రాష్ట్ర ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో మన దేశంలోనే స్వరాష్ట్రంలో వీళ్లకు ఆర్థిక వ్యవస్థ ఏడికేని వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పొలిటికల్ హైజాకింగ్ ఆఫ్ ది ఇంటర్నల్ ఇష్యూస్. ఒక వెస్టర్న్ కంట్రీని మన దేశాలకు తీసుకొచ్చి మన మనుషులను మనకే హైజాక్ చేసి ఒక ప్రొటెస్ట్ చేయడం. బంగ్లాదేశ్ కూడా ఇలా మనం అదే చూసినాం, శ్రీలంకలో కూడా మనం అదే చూసినాం, ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో ఇది జరుగుతూనే ఉంటుంది. లేదని అంటావా నీ పక్కకున్న ఏదైతే మిత్రపక్ష దేశాలు ఉంటాయో ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ లాంటి దేశాలు మనకిప్పుడు వాళ్ళతో ఒక హార్మోనియల్ రిలేషన్షిప్ ఉండే, we were sailing in a same boat. అలా థాట్ ప్రాసెస్ మన థాట్ ప్రాసెస్ అట్లీస్ట్ ఇన్ సమ్ పారామీటర్స్ కొంచెం ఉండే. అఫ్కోర్స్ హసీనా జమాత్ కే జాల్ మే పసీనా అని చెప్పి చిత్రగుప్తులో మనం మాట్లాడుకున్నాం. దునియా తుంపే హసీనా ఓ హసీనా అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. బికాస్ చైనా క్రెడిట్ కార్డు వాడుకొని భారత్తో దోస్తానంటే నిజంగా చెప్పాలంటే పులి మీద స్వారీ చేసుడే కదా ఆబ్వియస్గా. సో మన మిత్రపక్షాన్ని మనకు శత్రుపక్షం చేసుడు అనేది వన్ ఆఫ్ ది స్ట్రాటజీ ఉంటుంది, ఈ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. తర్వాత అతిపెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే మన మీడియాను మన దేశం ఖిలాఫ్ యూజ్ చేసుడు ఒక పెద్ద బ్రహ్మాస్త్రం. నేను బ్రహ్మాస్త్రం ఎందుకంటున్నానంటే ఒక్కసారి ఈ అస్త్రం సంధానం చేసిన తర్వాత వెనక్కి తీసుకున్నాడు అనేది చాలా కష్టం. ఈ మీడియా నరేటివ్ అనేది చాలా ప్లే చేస్తుంది, విషబీజాలు దేశ ప్రజలలో నాటుతుంది. సో మన ప్రజలనే మనకు ప్రొటెస్టర్లను చేసుడు, మన మిత్రపక్షాలని మన శత్రువులను చేసుడు, మన మీడియానే మనకు ఒక బ్రహ్మాస్త్రం చేసి సంధానం చేసుడు. దిస్ ఈజ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ డీప్ స్టేట్ ఎపిసోడ్ 2 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. వీడికి ఎందుకు స్టార్ట్ అవుతుంది అని అంటే ఏ ఎలక్షన్లో నిలవడని ఈ పైజామా పట్టించరు ఈ యూనిస్ గాడు అట్లెట్లా ప్రైమ్ మినిస్టర్ అయిండు బంగ్లాదేశ్కి అని నేను అడుగుతున్నా. దిస్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి ద క్రెడిట్ కార్డ్ ఆఫ్ చైనా ఆర్ టు దట్ మ్యాటర్ ద డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ వెదర్ ఇట్ మే బి యూఎస్ఏ ఆర్ టు దట్ మ్యాటర్ హూమ్స్ ఓవర్ దే మే బి వాళ్ళని నేను అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానంటే ఇవాళ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్లో రెజిమ్ చేంజ్ కాగానే నేను అక్కడ అండర్లైన్ చేసి పెట్టిన, వీ వెల్కమ్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది ఇంటరిమ్ గవర్నమెంట్ అండ్ అర్జ్ ఎనీ ట్రాన్సాక్షన్ టు బి కండక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది బంగ్లాదేశ్ లాస్. వీ వెల్కమ్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది ఇంటరిమ్ గవర్నమెంట్. ఇన్ వాట్ వే డూ యూ వెల్కమ్ ద ఇంటరిమ్ గవర్నమెంట్ కికింగ్ అవుట్ యువర్ గవర్నమెంట్ ఫ్రమ్ ది అమెరికా? బైడెన్ని కిందకు దుంకి మీరు ఏదైనా చేస్తానంటే దాన్ని మీరు వెల్కమ్ చేస్తారా? ఇట్లాంటి స్టేట్మెంట్లు భారత్ నుంచి వస్తే అమెరికాకు నచ్చుతుందా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని నేను మాట్లాడుతున్నా మీతోని. ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నిన్ననే చిత్రగుప్తులో నేను ఒక మాట అన్నా. ఏమనన్నా, బంగ్లాదేశ్ హసీనాని ఎప్పుడైతే మన భారతదేశంలో తలదాచుకోనికి వచ్చిందో వాళ్ళ సైన్యము మళ్ళా తనను తిరిగి పంపిమనంటే ఇండియన్ ఆర్మీతోని పంపిస్తా అని ఒక రూమర్ వచ్చింది. కేవలం రూమర్ వచ్చింది. తాండవ్ హోగా, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని మే ఈశ్వర్కి శపథ్ లేతాము అని ప్రమాణ స్వీకారం చేసిన ఆ భారతీయుడు అక్కడ ఉన్న సనాతన సంతానానికి ఏమన్నా అయితే ఇక్కడ పక్క రాజ్యం ఏమన్నా కానీ అని చెప్పి వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అని చెప్పి రాహుల్ గాంధీ లెక్క వదిలే రకం కాదు తాండవ్ హోగా అని చెప్పి నేను చెప్పిన. ఇగో ఇది మాస్టర్ స్ట్రోక్ అంటే ఇప్పుడు చెప్తున్నా నేను నిన్నుండ్రి. మాస్టర్ స్ట్రోక్ అంటే ఇగో ఇట్లుంటుంది. నేను అందుకేనే అంట మేరా భారత్ ఆర్ అప్నా మోదీ అని అంట.